హాయ్ అండి. చట్నీ చేసే ఓపికే లేదన్నప్పుడు ఇలా దోసలు చేసేయండి. చట్నీ కూడా అవసరం లేదు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి సాసవులు, శనగపప్పు, ఉద్దిపప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించండి. ఇవంతా వేగిపోయాక దోసపిండి ఉంటుంది కదా, దాంట్లోకి ఇదంతా వేసేసి ఒకసారి బాగా కలపాలన్నమాట. మీరు ఉప్పు కావాలంటే వేసుకోండి. మేము దోసపిండిలో ఆల్రెడీ వేస్తాం కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇలా దోస వేసుకోవడం అంతే. కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులు కాల్చుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక బుజ్జి దోశ వేసుకుందాం. అదేంటో దోశ వేసినా లేదా చపాతీ చేసినా ఇలా చిన్నది చేసుకోకపోతే నాకు సాటిస్ఫై అవ్వదన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి.